నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ట్రోఫీను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్నాథ్, ఎన్ఈసీసీ బిజినెస్ ఏజీఎం సంజీవ్ చింతావర్ ఆవిష్కరించారు. గురువారం ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ సెంటర్లో జేపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ సందడిగా జరిగింది. అనంతరం రన్నరప్ ట్రోఫీని స్పోర్టివో మేనేజింగ్ డైరెక్టర్ సి భరత్ రెడ్డి, మ్యాచ్ అవార్డ్స్ను ఇండి రేసింగ్ యజమాని కె అభిషేక్ రెడ్డి, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాముండేశ్వర్నాథ్ మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ ఇలా ఒక వేదికపైకి వచ్చి లీగ్లో ఆడుతూ ఉండడం అభినందనీయమని అన్నారు. మీడియా సంస్థలన్నింటినీ కలిపి జేపీఎల్ను నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెటర్ల ఆట తీరు, మ్యాచ్ ఫలితాలపై తమదైన శైలిలో విశ్లేషణలు చేసే జర్నలిస్టులకు ఇప్పుడు ఆటగాళ్ల కష్టాలు, వారు పడే శ్రమ ఈ జేపీఎల్ ద్వారా అర్థమవుతుందని చాముండేశ్వర్నాథ్ చమత్కరించారు. ఈ టోర్నీలో ఉత్తమ ప్లేయర్గా నిలిచిన వారికి ఎంఎల్ఆర్ మోటార్స్ నుంచి ₹1,25,000 ఖరీదు గల ఈవీ స్కూటర్ను బహుమతిగా ప్రదానం చేయనున్నానని ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 5 రోజుల పాటు దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ టీ20 టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 10 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో స్పోర్టివో మేనేజింగ్ డైరెక్టర్ సి భరత్ రెడ్డి, ఇండి రేసింగ్ యజమాని కె అభిషేక్ రెడ్డి, జూపర్ ఎల్ఈడి సంస్థ డైరెక్టర్ ఒరుసు రమేష్, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.